శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అపారలోచన శంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం సర్వే సహస్రనామ స్తోత్రాధ్యయన కార్యక్రమే షట్షష్టితమ శ్లోకే ప్రవిశామః. 66 శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఏకనామమేవ. మొత్తం 16 అక్షరాలు ఒకే నామం. శ్లోకంలో శ్లోక పూర్వార్థంలో ప్రథమ పాదం ద్వితీయ పాదం రెండు కలిపి ఒకటే నామం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ప్రథమం, సహస్రశీర్షవదన ద్వితీయం, సహస్రాక్షి తృతీయం, సహస్రపాత్ చతుర్థం. చతుష్పది అయం శ్లోక. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భవనావళి పదాలు జాగ్రత్తగా విశ్లేషణ చేసినట్లయితే అద్భుతమైన విశేషార్థం తెలుస్తుంది. ఉన్మేష నిమేష, నిమిష నిమిష ఒకటే పదం, పర్యాయపదాలు. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భవనావళి. ఉన్మేష కంటి రెప్పలు తెరవడం, నిమేష కంటి రెప్పలు ముయ్యటం. ఉన్మేష నిమేష, నిమేష నిమిష ఒకటే. దేవతలకు కనురెప్పపాటు ఉండదు, వాడు తేజస్వరూపుడు కనుక. అంటే వాడు ఏమంటారు, అనిమేషుడు అంటారు. అనిమిషుడు లేదా అనిమేషుడు. అమ్మవారు కూడా దివ్యస్వరూపుడు కదా. కానీ అమ్మవారు మణిద్వీపంలో అందరి కోసం ఒక ఆకారాన్ని పొంది కూర్చున్నారు. ఆ సమయంలో అమ్మవారు ఒకసారిగా అలా కళ్ళు తెరిచేటప్పటికి ఉత్పన్న జీవరాశులు వస్తున్నాయి, సృష్టించబడుతున్నాయి. ఇంకో క్షణంలో అమ్మవారు కళ్ళు మూసుకున్నారు. నిమేష విపన్న అన్నీ అంతర్ధానమైపోయాయి. అంటే అమ్మవారు కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయం. ఆ మధ్య స్వల్పకాలం స్థితి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కాలమానం చాలా విశేషమైనది. మన యొక్క కాలమానంలో ఒక మాసం పితృదేవతలకు ఒక రోజు, మన యొక్క సంవత్సరం దేవతలకు ఒక రోజు. ఇంకా అమ్మవారు ఒకసారి కన్ను మూసారంటే ప్రళయం, మహాయుగాలు అయిపోతాయి. అప్పటికి మళ్ళీ కళ్ళు తెరిచారంటే పునఃసృష్టి ప్రారంభం. అది అక్కడ విశేషం. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భవనావళి. భవన ఆవళి, భవనముల సముదాయం. ఎన్నున్నాయి? 14 భవనాలు. భూలోక, భవర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. అతర వితల సుతర తరాతర రసాతర మహాతర పాతాళాలు. మొత్తం 14 భవనాలు. భవనావళి అంటే 14 భవనాలు. 14 లోకాలు కూడా అమ్మవారి యొక్క కనురెప్పపాటు, కనురెప్పల వికాసంతో, అమ్మవారు కళ్ళు తెరవడంతో ఆ 14 భవనాలు సృష్టించబడుతున్నాయి. అంటే వాటిలో జీవరాశులు
భవనాలు అట్లా జీవరాశులు సృష్టించబడుతున్నాయి. అమ్మవారు కళ్ళు మూసుకుంటే మొత్తం చతుర్దశ భవనాలు నశించిపోతున్నాయి ప్రళయం. అది విశేషం. ఉన్మేష ఉత్పన్న, నిమేష విపన్న. ఉన్మేషంలో అమ్మవారి యొక్క ఉన్మేషంలో ఉత్పన్నములు అవుతున్నాయి, అమ్మవారి యొక్క నిమేష స్థితిలో విపన్నములు అయిపోతున్నాయి. ఏమిటి? భువనావళి. అంత అద్భుతమైన విశేషం అర్థం. సహస్రశీర్ష వదన. మనకు విరాట్ పురుషుడి యొక్క రూపాన్ని వర్ణిస్తూ సహస్రశీర్షుడు, సహస్రపాదుడు, సహస్రాక్షుడు అంటుంటారు. అమ్మవారు కూడా అంతే. ఇక్కడ సహస్ర అంటే అసంఖ్యాకములు, అసంఖ్యాకములైన శిరస్సులన్నీ అమ్మవారివే. మన రూపాలే అమ్మవారివి, మన శిరస్సులు అమ్మవారివే, అన్నీ అమ్మవారివే. అంచేత సహస్ర శీర్ష వదన, అసంఖ్యాకములైన శిరస్సులు కలిగినటువంటి వదనములు అమ్మవారివి. సహస్రాక్షి. సహస్రాక్షి, అక్ష అంటే ఏమిటి? నేత్రం. సహస్రాక్షి, సహస్రాక్షములు, అనేక అసంఖ్యాకములైన నేత్రములు. సహస్ర అంటే 1000కి పరిమితం కాదు, అసంఖ్యాకములు. అనంతనామధేయాయ సర్వాకార విధాయినే సమస్తమంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః. అన్ని నామములు అమ్మవారివే, అన్ని రూపములు అమ్మవారివే, అన్ని మంత్రములు అమ్మవారివే. సహస్రపాత్. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అది వేదం చెప్తోంది. ఇక్కడ లలితా సహస్రనామంలో వస్తుంది, అది వాగ్దేవతలు చెప్తారు. అసంఖ్యాకములైన పాదములు, అసంఖ్యాకమైన నేత్రములు, అసంఖ్యాకములైన వదనములు కలిగిన అమ్మవారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రశీర్షవదనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రాక్ష్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రపదే నమః నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు.